అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని, ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో మహిళా సంక్షేమ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికడతామని, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, ఎస్ఐ శివానందం, తహసీల్దార్ మాలతిని మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడతామని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులతో పాటు వివాహానికి హాజరైన వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని, ఫోన్ల ద్వారా పిల్లలు చెడిపోతున్నారన్నారు. బాల్య వివాహాల వల్ల అనేకమైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఆడపిల్లలు చదువుకోవాల్సిన సమయంలో పెళ్లిళ్లు చేయడం నేరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో అన్న విషయంపై నిఘా ఉంచాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే ఏ సెక్షన్లలో శిక్ష విధిస్తారో చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో బాల్య వివాహాలను జరిపించమని గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సర్పంచ్ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, విజన్ ఎన్జీఓ యాదగిరి, న్యాయవాది బాలనరసింహులు, ఉప సర్పంచ్ మల్లేశం, అంగన్వాడీ టీచర్లు స్వప్న, అనిత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పటి వరకు వాళ్ళు సొంతంగా ఆలోచించారు. ఎప్పుడు సొంతంగా ఆలోచిస్తారు? 18 సంవత్సరాల తర్వాత అంటారు. వాస్తవానికి 18 సంవత్సరాలు కూడా అంత తెలివే ఉండదు. ఒక 20 నుంచి పైనే కొద్దిగా వాళ్ళు సొంతంగా ఆలోచించే తక్కువ ఉంటుంది. కానీ మన గైడ్లైన్స్ ప్రకారం 18 సంవత్సరాలు అనేది ఒక స్టాండర్డ్ పెట్టి అర్థమైంది. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక కండిషన్ ముఖ్యంగా అర్థమైంది. ఇప్పుడు మనం కన్నేయకుండా మనం ఏమంటాం, మనం ఇళ్ళలో వాడేది పొద్దున్న లేవగానే 9 గంటలకు నేను వంట చేసినా, సరి కట్టుకున్నా, పోయినా, కైకి చేసి వచ్చినా, చేతులకు పోయినా, చేతి పని చేసి వచ్చినా ఇక అలసిపోయినా తాగి పడుతుంది, అన్నం తిని పడుతున్నా అంటే మరి మేము చూడాల్సింది ఎవరు? ఇలా మంచి చేయడం చూడాల్సింది ఎవరు? ఇక ఆమె ఏది ఇంటికాడ ఉంటారో ఇక వాళ్ళు ఫోన్లు మాట్లాడడమా, దోస్తులతో చాటింగ్ చేయడమా, ఏదో అవుతా ఉంటారు. మీకు ఒక కేసు తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలిసి వాళ్ళది నాకు వచ్చే మీకు 2 సార్లు కలిసేందుకు 2 సంవత్సరాల తర్వాత పోయి పెళ్లి చేసుకోవచ్చు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి మీద ఎంతగానో నిఘా పెడుతున్నారు. మీరు కొద్దిగా అలా మాట్లాడడం ద్వారా, కలిసి ఉండడం ద్వారా వాళ్ళకు చెప్పాలి. ఇంకోటి, పిల్లలకు నేను దయచేసి చెప్తున్నాను, మీ అందరికీ కూడా పిల్లలకు మీ ఆర్థిక పరిస్థితి తెలవాలి. నీకు ఏమున్నది, అప్పెళ్తున్నది, నువ్వు ఏం తింటున్నావు, ఏడికెళ్ళి ఇచ్చి మిమ్మల్ని దాపుతున్నావు. అర్థమైందా? నాకు ఇళ్ళ విలువ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం. ఇక మీ నాన్న ఇంత సంపాదిస్తాడమ్మా, అలా గింత తాగుతాడు, ఇంత పని చేస్తాడు, ఇక నేను ఇంత సంపాదిస్తున్నా, గింత ఉన్నాయి, మన దగ్గర ఈ పైసలు ఉన్నాయమ్మా, ఇవి ఉన్నాయి. అవన్నీ చెప్పబెట్టుకో. మనిషి వింటూ చూస్తూ నేర్చుకుంటాడు. నా కుటుంబ పరిస్థితి నాకు తెలిసిన దాని తర్వాత నేను ఒక 1000 రూపాయలు ఇవ్వని నేను అడుగుతారా? మీరు చెప్పరు. చెప్పకపోతే మా అమ్మ దగ్గర, నా దగ్గర మస్తు పైసలు లే అనుకుంటారు అబ్బాయి. అమ్మాయి ఏమున్నది, వాళ్ళు మంచిగా ఉన్నది అనుకుంటారు. మీరు కుటుంబ పరిస్థితి చెప్పడం ద్వారా మీ పిల్లలు వాళ్ళు సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అది పైసలు అంటే నేను మంచిగా ఉండాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎలా సంపాదించాలి అంటే ఎట్లా సంపాదించాలి? మంచి జాబ్ చేయాలి. మంచి జాబ్ చేయాలి. ఏం చేయాలి? మంచి జాబ్ చేయాలంటే ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. నేను క్లాస్లో ఫస్ట్ రావాలి. ఇవన్నీ మనం చెప్పాలి. అదే ఆ బిడ్డ మీరు చెప్పాలి మీ పిల్లలు, అమ్మాయిలు, అయ్యా మా అమ్మలు, మా అమ్మ నాన్నలు నేను జరిగినప్పుడు నన్ను చిన్నతనంలో వాళ్ళ గరీబ్ పరిస్థితిలో నాకు పెళ్లి చేసారు. నాకు పెళ్లి చేసినప్పటి నుంచి నాకు బయట ప్రపంచమే నాకు తెలియదు. మాకు బయట ప్రపంచమే లేదు. పెళ్లి అయినాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు పుడతారు. లేట్ అవుతుంది. వాళ్ళు ఏది పిల్లల్ని గుడ్డు చూడవాలా చేయాలి, వాడు 5-6 సంవత్సరాలు వచ్చాక నీకు అదే పని కదా. ఇది వేయడం ద్వారా నేను ఏది ఇక వేరేది ఏం చేయలేకపోయినా నా బతుకు ఇక వంటింటికే కైకిలకే వేయడం సరిపోయింది. బిడ్డ నువ్వన్నా మంచిగా చదువుకో, చదువుకొని మంచి జాబ్ కూడా బిడ్డ అని మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళని నేర్పించడం ద్వారా వాళ్ళకు మనము మీరు పడ్డ కష్టాలు పడకుండా చేయొచ్చు. అవునా కదా? మీరు పడ్డ కష్టాలు ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఎంత కష్టాలు పడ్డారు. ఇప్పుడు మేడం అన్నది ఒక మాట, అమ్మ అవుతుంది, అత్త అవుతుందా? సరే, అందరూ మ్యాక్సిమం 80-90% అందరూ మంచిగా, ఒక 10% అత్తలు దొరికితే మాత్రం ఎక్కువ ఆడమే చెప్తున్నాం. అంటే నాకు పోలీస్ స్టేషన్లో నేను ఇప్పుడు ఎస్ఐగా 11వ సంవత్సరము. ఆ ఎన్ని పంచాలు అయితే అనేది నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడతారు. బిడ్డ ఇప్పుడు అల్లు కోరుకుంటుందా అని చెప్తున్నారు కదా. కోరుకున్నప్పుడు మరి నీ బిడ్డ ఇప్పుడు నువ్వు నీ బిడ్డని ఎంత ప్రేమ లేదు. ఇప్పుడు నథింగ్ బట్ బిడ్డ అంటే మన 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 కుటుంబంలో
ఒక లక్ష్మీదేవి లెక్క చూస్తాం, ఒక బంగారు బొమ్మ లెక్క చూస్తాం. అవునా? చేసుకున్నా లేకున్నా కానీ బిడ్డను మాత్రం మంచి చూసుకోవాలి, మంచి గౌన్ కుట్టియాలి, మంచి బట్టలు వేయాలి, రిపేర్ చేయాలి, మొత్తం బొమ్మ లెక్క తయారు చేస్తారు. ఎట్లా పండుగలకి ఎట్లా అవుతుంటే అదేమో ఒక షెడ్ వేసి ఇస్తారు, వాడు వేస్తారే పీకరా అంటారు. అవునా కదా? అంత మంచిగా చూసుకుంటాము. మరి ఆమె పెళ్ళి అయ్యేసరికి ఎవరినో వానికి ఆస్తుందట, ఇది కానీ మళ్ళీ కానీ వాడిని రిపేర్ చేయకుండా పెడితే వాడు పైన పెళ్లి తెల్లారి నుంచి కొట్టిన సందర్భాలు ఉంటుంది. ఎందుకు అంత ఇది నెగ్లెక్ట్ చేస్తారు? ఇప్పుడు మేడం చెప్పినట్టు వాడు ఇప్పుడు ఇంటికాడ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి? బాల్య వివాహం. బాల్య వివాహం అంటే ఎంత ఏజ్ ఉండాలి అబ్బాయికి, అమ్మాయికి ఎంత ఏజ్ ఉండాలి? ఫస్ట్ ఇది మనం ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు కంప్లీట్ కావాలి, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. 18 నడుస్తున్నాయి, 21 నడుస్తుంది కదా, కంప్లీట్ కావాలి. ఎందుకంటే చట్టంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 18 సంవత్సరాలు అమ్మాయికి నిండాలి, 21 సంవత్సరాలు నిండాలి, అప్పుడే దాన్ని చైల్డ్ మ్యారేజ్గా వ్యవహరించారు. ఒకవేళ లేదంటే ఏజ్ తక్కువది అంటే దాన్ని చైల్డ్ మ్యారేజ్గా తీసుకోవడం జరుగుతుంది. సరే, చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏమవుతుంది అన్నది ఒకసారి చట్ట ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ద్వారా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో పొందుపరిచిన ఈ సెక్షన్ ద్వారా చూసినట్లయితే సెక్షన్ 3 చూసినట్లయితే మనకు చైల్డ్ మ్యారేజ్ వైడ్ మ్యారేజెస్ అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైతే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందో దాన్ని 2 సంవత్సరాల లోపు బై ఎనీ కాంట్రాక్టింగ్ పార్టీ, ఫీమేల్ పార్టీ కావచ్చు, ఇంకా వీలు కావచ్చు, 2 సంవత్సరాల లోపు చైల్డ్ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల వరకు మేము చైల్డ్ మ్యారేజ్ని ఐడెంటిఫై చేసి దాని కూడా ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్సీ అని చెప్పి చూసినట్లయితే ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత మేము రెస్క్యూ చేసినాం, తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, అమ్మాయి ఏమైనా చేసుకొని మేము పెళ్లి చేసి ఇచ్చేసినాం, మాకు సంబంధం లేదని అవతల సైడ్ పెళ్లి చేసుకున్న అబ్బాయి మీద, అబ్బాయి తల్లిదండ్రుల మీద, అందరి మీద కేసు అయ్యింది. అప్పుడు అమ్మాయిని ఎవరు చూసుకోవాలి? పెళ్లి చేసిన చిన్న అమ్మాయిని ఎవరు చూసుకోవాలి అని చెప్పి సెక్షన్ 4 ప్రకారంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అమ్మాయి యొక్క రెసిడెన్సీ, మెయింటెనెన్స్ కంప్లీట్గా ఈ పెళ్ళి ఎవరైతే చేసుకుందో అబ్బాయి వాళ్ళే చూసుకోవాలి. ఒకవేళ అతను చూసుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే బాధ్యత. ఎందుకంటే పెళ్లి చేసుకుని వాడు మాకు తెలియదు అని లేదు, తల్లిదండ్రుల మీద కూడా ఈ చట్టం దానిపైన బడిన తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టారు, చైల్డ్ మ్యారేజ్ ద్వారా తొందరగా పిల్లలు పుట్టడం జరిగింది. మన పిల్లలు ఎవరు చూడాలంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అబ్బాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ చైల్డ్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లల్ని వాళ్ళే చూడాల్సిందిగా ఈ చట్టం చెప్తుంది. ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగింది, దానిపైన కేసు పెట్టినాం, చైల్డ్ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసినాం, అప్పటికే పిల్లలు పుట్టి ఉన్నారు, మరి పిల్లల వారసత్వం ఎవరు చూడాలి? ఎవరి వారసత్వం చెందుతుంది? అటు కేసు అయింది, వాళ్ళ సంబంధం లేదంటుంది, ఇటు కేసు అయింది, వీళ్ళ సంబంధం లేదంటుంది, ఇటు పెళ్లి చేసేసిన మాకు సంబంధం లేదంటుంది. మరి పిల్లల యొక్క వారసత్వం ఎవరికి వస్తుంది? అనాథ అయిపోతాడా? అట్లా లేదు. ఈ చట్టంలో సెక్షన్ 5 ప్రకారంగా ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అబ్బాయి సైడు వాళ్ళ యొక్క వారసత్వం అనేది ఆ పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి ముఖ్యమైన అధికారాలు ఎవరికి ఉంటాయంటే సెక్షన్ 16 ప్రకారంగా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అని చెప్పి ఈ మనకి జీవో 13 ప్రకారంగా తీసుకోవడం జరిగింది. ఆ జీవోలో ఎవరెవరి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా చెప్పడం జరిగింది అంటే జిల్లా కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించిన చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు డివిజనల్ లెవెల్లో వచ్చేసి ఆర్డీఓని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. ఆర్డీఓ ఉంటుంది కదా, మనకు రెవెన్యూ ఇష్యూస్ అన్ని చూసి ఆర్డీఓని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా ఆ జీవోలో తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ లెవెల్లో చూసుకున్న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ CDPOని మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఈ జీవోలో పొందుపరచారు. అదేవిధంగా మనకా మండలంలో చూసినట్లయితే MROని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా తీసుకోవడం జరిగింది. చదువుకొని మంచిగా బాగుపడాలని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, హాస్టల్స్ పెట్టింది. ఆడపిల్లలకి రక్షణ, డిగ్రీ వరకు కూడా మనకి హాస్టల్స్ ఉన్నాయి. చదువు మంచిగా చదువుకొని హాస్టల్లో ఉండి ఫెయిల్ అయిన పిల్లలకు కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాయించడానికి కూడా మనకు అక్కడ అవకాశం ఉంటుంది. ఆ పిల్లలను కూడా వాళ్ళు చక్కగా అంటే ఎక్కడైతే ఆగిపోయిందో ఆ సబ్జెక్టుని మళ్ళీ చెప్పి
చదివించి ఎగ్జామ్ రాపిస్తారు అన్నమాట. ఈ సంగతి చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే పిల్లలు 10th వచ్చిందంటే కదా పెళ్లి వచ్చేసింది అనేది ఒక భావన వచ్చేసింది. 10th అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీరు అందరూ మాట్లాడితే ఆ పిల్లలు చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు. తల్లి చదువుకున్నాడంటే పిల్లలకి ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెప్తుంది. తండ్రి చదువుకుంటే ఉద్యోగానికి పోతాడు, వస్తాడు, సాయంత్రం అయితే దోస్తులు అవుతారు, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ పొద్దున బ్యాగ్ చదువుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తల్లి అట్లా కాదు కదా, ఆఫీస్కి పోయినా సరే వస్తుంది, పిల్లలకి చదువు చెప్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన పిల్లలకి చదువు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి, మీకు డిగ్రీ హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. తెలియకపోతే మీ స్కూల్లో టీచర్స్ని సార్ని అడగాలి. మా పిల్ల 10th అయిపోతుంది సార్, మళ్ళీ ఎట్లా ఇంటర్ ఎట్లా చదవాలి, రోజు శంకరంపేట పోయి రావాలంటే ఒక్కతే ఎట్లా పోతుంది? ఇది కూడా టెన్షనే కదా మీకు. అందుకే మీరు ఏం చేస్తున్నారు, ఈ టెన్షన్స్ అన్నీ నాకు వద్దు, అది చేసుకున్నాడు పడతాడని చెప్పేసి 10th కాగానే పెళ్లి చేసేస్తున్నారు. అది తప్పు. మీకు పిల్ల 10th అయిపోయిందంటే ఫర్దర్ స్టడీస్కి ఎట్లా చేయాలనేది పిల్లలకు తెలియదు, మీరు చదువుకోలేరు. కాబట్టి స్కూల్లో టీచర్ని సార్ని అడగాలి, సార్ మా పిల్ల మంచిగా చదువుతుంది కదా, మరి డిగ్రీ ఇంటర్ ఏడ చేయించాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు ముందు టీవీ కనెక్షన్స్ కట్ చేయాలి. కట్ చేస్తే కానీ మీ పిల్లలు బాగుపడాలి. ఈ ఫోన్లో ఆ పిల్లలు ఏం చూస్తున్నారు మీకు అర్థమవుతుందా? అర్థమైతే లేదు. ఇంట్లో ఏవేవో చూస్తున్నారు వాళ్ళు, ఏమిట్లా మోసపోయి ఏం చేస్తున్నారు, 27 ఏళ్ళలోని ప్రేమించడము సినిమాలలో చూస్తారు కదా. మనం ఎట్లా పద్ధతిగా ఉంటే మన పిల్లలు అట్లా ఉంటారు. కాబట్టి మనం ముందు సీరియల్స్ చూడడము, అడ్డమైన అవి చూడడం బంద్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్ ముట్టుకోరు, మంచిగా చదువుకుంటారు. ఇంట్లో కూడా మంచివి ఉంటాయి ఫోన్లో కూడా, కానీ అవి చూడట్లేదు పిల్లలు. మీరు వస్తున్నారు, పని చేసుకుంటారు, వంట చేస్తున్నారు, టీవీ ముంగట కూర్చుంటున్నారు, వాళ్ళు ఏదో ఫోన్లో చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అన్ని అడ్డమైన కేసులు అవుతుంది. ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచిది. మీ పిల్లలని ఫస్ట్ చదివిపియండి. 18 సంవత్సరాలు ఇప్పుడు మీ ఊర్లో మీ సర్పంచ్ సాబ్ చెప్పిండు తీర్మానం చేస్తామని చెప్పేసి, తీర్మానం కాదు.